సోషల్ మీడియా సొల్యూషన్స్ ఈ మధ్యన ఎక్కువైపోయినాయి బాగా. హెల్త్ టిప్స్ దగ్గర నుంచి, కిచెన్ టిప్స్ దగ్గర నుంచి, డివోషనల్ సజెషన్స్ దగ్గర నుంచి, లీగల్ సజెషన్స్ దగ్గర నుంచి అన్నీ కూడా సోషల్ మీడియాలో దొరికేస్తున్నాయి. దేనికైనా సరే యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేసుకుంటున్నారు. అవి సొల్యూషనా కాదా అనేది పక్కన పెడితే సొల్యూషన్ దొరికేసింది అనే ఫీలింగ్లు అయితే ఉంటారు. ఎక్కువ మహిళలు బాగా అడిక్ట్ అవుతున్నారు. అయితే ఇందులో తప్పేం లేదు. కాకపోతే ఇందులో రాంగ్ మెథడ్స్ ఏమన్నా మాత్రం తీసుకుంటే హెల్త్ టిప్స్లో ఒక్కొక్కళ్ళు షుగర్ తినడం మంచిదంటారు, కొంతమంది అసలు షుగరే తినద్దు అంటారు, కొంతమంది సాల్ట్ వాడాలంటారు, కొంతమంది అసలు సాల్టే వాడద్దు అంటారు. అంటే ఎవరికి నచ్చిన టిప్స్ వాళ్ళు చెప్తున్నారు. అందులో వీళ్ళకు కూడా చూసేవాళ్ళు కూడా వ్యూవర్స్ కూడా వాళ్ళకి నచ్చిన టిప్స్ వాళ్ళు తీసుకుంటారు. అలాగే డివోషనల్ వరకు వస్తే భక్తి, ఆధ్యాత్మికత, పొద్దున్నే తెల్లవారుజామున లేసి పూజలు చేయమనే వాళ్ళు కొంతమంది, అబ్బాయి పొద్దున్నే అవసరం లేదు, పొద్దుెక్కిన తర్వాత 9 తర్వాత 10 గంటలకు పూజ చేయండి, అవి మంచి గడియలు అని చెప్పేవాళ్ళు కొంతమంది, పొద్దున్న కాదు సాయంత్రం చేయండి అని చెప్పేవాళ్ళు కొంతమంది. ఇలా ఎవరికి నచ్చింది వాళ్ళు. వీళ్ళు కూడా ఇందులో కూడా ఆధ్యాత్మికతలో కూడా డివోషనల్లో కూడా వాళ్ళకి నచ్చింది వాళ్ళు తీసుకుంటారు. అలాగే ఇంకా ప్రవచనాలు చెప్పేవాళ్ళు అందులో కూడా 2 రకాలుగా ఉంటారు. ఒకళ్ళు చెప్పే వెర్షన్ ఒక రకంగా ఉంటుంది, ఒకళ్ళు చెప్పే వెర్షన్ ఒక రకంగా ఉంటుంది. దీంట్లో తీసుకునే వాళ్ళు వీళ్ళకి అవసరమైంది వీళ్ళు తీసుకుంటారు, వీళ్ళకి అవసరం లేనిది అది రాంగ్ ప్రిడిక్షన్, వీళ్ళే ఒక ప్రిడిక్షన్ ఇచ్చేస్తారు. ఇందులో మళ్ళీ ఈ సోషల్ మీడియా సొల్యూషన్స్లోనే ఎవరికి వాళ్ళు సోషల్ మీడియా డాక్టర్స్ కూడా పెరిగిపోయారు. వీళ్ళకేం సర్టిఫికెట్స్ ఏమి ఉండవు, వీళ్ళ ఎంబీబీఎస్లు, ఎంఎస్లు, ఎఫ్ఆర్సీఎస్లు చదివిన వాళ్ళు ఏం కాదు. కాకపోతే ఇందులో చూసి నేర్చేసుకుంటూ ఉంటారు. దానికి తగ్గట్టుగా వాళ్ళు డిసైడ్ అయిపోతారు ఏం చేయాలి, ఎలా ఉండాలి, వాళ్ళ జీవన విధానం ఎలా మార్చుకోవాలి అనేది వాళ్ళే మొత్తం సృష్టికర్తలు అయిపోతారు. ఫలితంగా ఫైనల్గా ఏమవుతుంది అంటే లాస్ట్కి ఇప్పటికే ఎక్కువ ఈ మెడికల్గా ఈ సోషల్ మీడియాలో వస్తున్న సలహాలు తీసుకుని చివరికి మనం చూశారు కదా, ఒక 18 ఏళ్ల స్టూడెంట్ అనుకుంటా ఏం చేశాడు, ఆ యూట్యూబ్లో డైట్ ఫాలో అయ్యి 4 రోజులు ఎవడో ఓన్లీ జ్యూసులు తాగన్నాడంట. ఓన్లీ జ్యూస్లే తాగి మొత్తం ఇమ్యూనిటీ పవర్ చచ్చిపోయి చివరికి మనిషి కూడా చచ్చిపోయాడు. లాస్ట్కి ఏమైంది అంటే పుణ్యం పురుషార్థం పాపం పుణ్యం ఈ పక్కన పెట్టేద్దాం, డివోషనల్గా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు, అది మనకు కనబడదు. కానీ ఈ ఫిజికల్గా ఫాలో అయ్యే ఈ సలహాలు ఏవైతే ఉంటాయో అవి మనిషిని కృంగదీసేస్తాయి, చివరికి వాడు చనిపోయే వరకు వస్తాయి. అప్పుడు కానీ వీళ్ళు కోలుకోరో తేరుకోరో. దయచేసి అటువంటి సోషల్ మీడియా సొల్యూషన్స్ పక్కన పెట్టేసి ఎవడికి వాడు శారీరక వ్యాయామం చేసి ఇంకా అవసరం అయితే దగ్గరలో ఉన్న డాక్టర్లను సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలి. కానీ చేతిలో మొబైల్ ఉంది కదా, యూట్యూబ్ ఉంది కదా, గూగుల్ ఉంది కదా అని సెర్చ్ చేసేసి అందులో ఉన్న ఆప్షన్స్ తీసుకుంటే చివరికి ఇదే పరిస్థితి.